అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలతో ప్రపంచ దేశాలను భయాందోళనకు గురిచేస్తున్నారు. ఇప్పటికే వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్ వీసాల జారీలో మరింత కఠిన నిబంధనలు తీసుకొస్తున్నారు. ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే H1B వీసాదారులు, వారి భాగస్వాములు, గ్రీన్ కార్డుదారులకు అమెరికా ఇమ్మిగ్రేషన్ అటార్నీలు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేస్తున్నారు. వీసాల రెన్యువల్ కోసం వారి స్వదేశాలకు వెళ్తే తిరిగి అమెరికాకు రావడం కష్టతరమవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇక స్వదేశంలోని అమెరికా కాన్సులేట్ స్టాంపింగ్లో జాప్యం, విస్తృత తనిఖీలు, తిరిగి వచ్చేటప్పుడు అమెరికా విమానాశ్రయాల్లో నిర్బంధం సహా పలు కారణాలతో గ్రీన్ కార్డు హోల్డర్లకు కూడా ఇదే విధమైన సూచనలు చేశారు. ప్రస్తుతం అమెరికా దాటి వెళ్లాలనుకునే విదేశీయులు 1-2 సార్లు ఆలోచించుకోవాలని యుఎస్ ఇమిగ్రేషన్ అటార్నీలు సూచించారు. ఇంటర్వ్యూ మినహాయింపు వీసాదారులకు అమెరికా ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ అర్హతల్లో మార్పులు చేసిందని గుర్తు చేశారు. గతంలో దరఖాస్తుదారులు ఏదైనా కేటగిరీలో వలసేతర వీసా పొంది గడువు ముగిసిన 48 నెలల్లోపు దరఖాస్తు చేసుకుంటే ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు ఉండేదని తెలిపారు. అయితే తాజాగా వీసాల జారీలో సవరించిన నిబంధనల ప్రకారం 12 నెలల్లోపు గడువు ముగిసిన వలసేతర వీసాదారుల దరఖాస్తులకు మాత్రమే అనుమతి ఇస్తున్నారని తెలిపారు. అందువల్ల F1 వీసా ఉన్న అంతర్జాతీయ విద్యార్థి లేదా H1B వీసాదారులు ఇంటర్వ్యూ స్లాట్ కోసం వేచి ఉండాలని సూచిస్తున్నారు. మరోవైపు అమెరికా సిటిజన్షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ H1B వీసాను ఆమోదించిన కాన్సులేట్ అధికారికి వీసాను తిరస్కరించే హక్కుంటుందని చెబుతున్నారు. ఆ దరఖాస్తును పునఃపరిశీలన కోసం తిరిగి అమెరికా సిటిజన్షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్కి పంపే అధికారం ఉంటుందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాను విడిచి స్వదేశానికి వెళ్లిన ఉద్యోగులు అగ్రరాజ్యానికి తిరిగి రావడానికి కష్టంగా మారుతుందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణం అనివార్యమైతే ఒకవేళ స్టాంపింగ్ జాప్యం జరిగిన వీసాదారులు, వారి యాజమాన్యాలు స్వదేశం నుంచి పని చేసుకునేలా ప్రణాళికలను వేసుకోవాలని అమెరికా ఇమ్మిగ్రేషన్ అటార్నీలు సూచిస్తున్నారు.